అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీ. మేషరాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాలలో ఉత్సాహంగా కార్యక్రమాలను రూపొందించుకుంటారు. కానీ అనుకోని ఖర్చులు ఎదురయ్యి ఎక్కువ ఖర్చులు కూడా చేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. వాటిని నియంత్రించడం కోసం సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం మంచిది. మాటకి విలువ బాగుంటుంది. మీరు చెప్పిన మాటను ఆచరించేవారు అధికంగా ఉంటారు కాబట్టి వారిని కూడా వారి సహకారాన్ని కూడా సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయడం మంచిది. కానీ ఆలోచనల విషయంలో ప్రణాళికల విషయంలో కొంత అనైకాగ్రతకు అవకాశాలు ఉన్న దృష్ట్యా ఆత్మీయులతో సంప్రదించి సలహాలను తీసుకుని వాటిని ఆచరణలో పెట్టడం ద్వారా ఎక్కువ విజయాలను సాధించగలుగుతారు. ఖర్చులైతే అధికంగానే ఉంటాయి. వాటిలో సౌందర్యమును ప్రాధాన్యమిచ్చేటువంటి ఖర్చుల కోసం వస్తువు యొక్క విలువ కంటే ఎక్కువ వెచ్చించడానికి కూడా వెనుకాడకుండా ఖర్చు చేస్తారు. అందువలన ఆత్మీయుల ద్వారా ఖర్చు చేయించడం వలన కొంత ఖర్చులు నియంత్రించబడే అవకాశం ఉంది. శత్రువులపై మీరు విజయాలను సాధిస్తారు. వారు మీకు అపకారం చేయడానికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి మీ కృషిశీలతను పెంపొందించి మీ గౌరవాన్ని పెంపొందించేవిగాను అలాగే మీ యొక్క నైపుణ్యాలను పెంపొందించేవిగాను ఉంటాయి. తద్వారా వారు కూడా మీకు ఉపకారం చేసేవారుగానే రూపొందుతారు. పుణ్యాన్ని సమకూర్చుకోవడం విషయంలో కొంత బలం తక్కువగా ఉంది. పుణ్యాన్ని వెచ్చించడం విషయంలో బలం ఎక్కువగా కనిపిస్తోంది. అంటే మీరు లౌకికంగా విజయాలు ఎక్కువ సాధించినట్లు కనిపిస్తారు. కానీ అది పూర్వపుణ్యాన్ని ఖర్చు చేసేస్తోంది అనే విషయాన్ని కూడా గుర్తించి పుణ్యాన్ని సమకూర్చుకుందు కోసం కూడా కొంత ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. దానికి ముఖ్యంగా ప్రతిరోజు దానం చేయటం, అలాగే శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అనే మంత్రాన్ని జపించుకోవడం అనే రెండు కూడా మీకు ఉపకరిస్తాయి. వృత్తి స్థానంలో మీరు చేసేటువంటి పని నైపుణ్యంతో కూడి ఉన్నందువలన పై అధికారుల యొక్క ఆదరానికి పాత్రమవుతుంది. ఆ ఆదరాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటూ మీ యొక్క ప్రయోజనాలని కూడా నెరవేర్చుకోవడం కోసం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రాన్ని జపించడం వల్ల ఎక్కువ మేలు కలుగుతుంది. అప్పులు ఇవ్వడం మంచిది కాదు. ఆ విషయాన్ని మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. భూమి మొదలైన కొనుగోలు విషయాలలో మోసపోకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఆ అంశంలో జాగ్రత్త కోసం శ్రీ వరాహాయ ధరణ్యుద్ధారకాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం మేలు చేస్తుంది. వృషభ రాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాలను ఉన్నతంగా తీర్చిదిద్దగలుగుతారు. అందరినీ ఆకట్టుకునే విధంగా, అందరి మనసులకు నచ్చే విధంగా కార్యక్రమాలను చేయగలుగుతారు. ఆహారాన్ని తీసుకోవడం విషయంలో పనిపై శ్రద్ధ పెరిగి సమయపాలనకు అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఆ కారణంగా సమయానికి ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని సంరక్షించుకోగలుగుతారు. మీ యొక్క ఆలోచన సరళి ఇతరులకు కూడా మేలు చేసేదిగా ఉంటుంది, అభివృద్ధికరంగా ఉంటుంది. ఆరోగ్యవంతమైనటువంటి మీ ఆలోచనలు సలహాల రూపంలో ఎదుటివారికి ఇవ్వడం ద్వారా వారు ఆచరణలో పెట్టి వారు కూడా విజయం సాధించే అవకాశాలుంటాయి. ఆరోగ్య విషయంలో కొంత ఎక్కువ శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. అలాగే అనుకోని ఖర్చులు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉన్న దృష్ట్యా సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం తప్పనిసరి. ముఖ్యంగా మనం చేసేటువంటి ఖర్చు నిజంగా ఉపకరించేదా కాదా అనేది ఆత్మీయులతో సంప్రదించి సలహాలను స్వీకరించడం కూడా మేలు చేస్తుంది. మాట్లాడే తీరులో అపార్థాలకు అవకాశం ఎక్కువ ఉన్న దృష్ట్యా కొన్ని సందర్భాలలో మాట్లాడకపోవడం కూడా అపార్థాలనిచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా ఆచితూచి వ్యవహరించడం, ఎదుటి వ్యక్తి యొక్క మాటలను మనం తప్పుపట్టే రీతిలో కాకుండా ప్రశంసించే రీతిలోనే వ్యాఖ్యానించడం తప్పనిసరి.
వృత్తి స్థానంలో అనుకూలమైన ఫలితాలే సాధిస్తారు, కానీ దాని యందు శ్రద్ధ చూపించట్లేదు అనేటువంటి భావన పై అధికారులలో కలిగే అవకాశం ఉన్న దృష్ట్యా శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రాన్ని జపించుకోవడం తప్పనిసరి. స్త్రీల నుండి కానీ, సోదరుల నుండి కానీ, స్నేహితుల నుండి కానీ రావాల్సిన సొమ్ము చేతికి పొందే అవకాశం ఉంది. అయితే ఆ సొమ్మును సద్వినియోగం చేయటం విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. లేని పక్షంలో ఆ వచ్చినటువంటి ధనాన్ని సద్వినియోగం చేయలేక నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ నష్టాలను అధిగమించడం కోసం సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రం బాగా ఉపకరిస్తుంది. వృత్తి స్థానంలో కూడా పై అధికారుల యొక్క ఆదరాలను పెంపొందించుకోవడం కోసం శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రాన్ని జపించడం తప్పనిసరి. అలాగే వృత్తి స్థానంలో చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి అందరూ గుర్తించే రీతిలో ఏర్పాటు చేసుకోవడం అవసరం. లేని పక్షంలో మీరు పనిలో అశ్రద్ధ చూపుతున్నారు అనే అపవాదును కూడా పొందాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. అందువలన వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన ప్రవర్తనను సక్రమంగా తీర్చిదిద్దుకుంటూ వ్యవహరించాల్సిన ఆవశ్యకత ఉంది. మిథున రాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. ప్రయాణాలు అధికంగా చేస్తారు. నచ్చిన వస్తువుల్ని కొనడం కోసం ఎక్కువ సొమ్మునైనా వెచ్చించి ధనాన్ని సద్వినియోగం చేస్తారు. అయితే వస్తువు కంటే ఎక్కువ విలువను ఖర్చు పెట్టడం అనేటువంటిది నష్టప్రదం కాబట్టి ఆత్మీయుల యొక్క సలహాలను తీసుకుని వారి సహకారంతో కనుక ఖర్చులను చేసినట్లయితే ధనం దుర్వినియోగం కాకుండా కాపాడబడుతుంది. స్నేహ సంబంధాలను కాపాడుకోవడం కోసం స్వప్రయోజనాలను కొన్నిటిని విడనాడక తప్పదు. విద్యార్థులు నూతన విషయాలన్నిటినో గ్రహించగలుగుతారు. వాటిని మనసులో స్థిరపరచుకోవడం కోసం, ఇంకా ఎదుటి వ్యక్తులు చెప్పేటువంటిది మనసుకు అవగాహన రావడం కోసం శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం మంచిది. ఈ ప్రయాణాలలో కూడా సమయం వ్యర్థం కాకుండా ఉండడం కోసం ప్రయాణ సమయాలలో గౌతమ నామస్మరణ చేస్తూ ఉండడం ఎక్కువ ప్రయోజనవంతంగా ఉంటుంది. ఖర్చులు అధికంగా ఉన్న దృష్ట్యా వాటిని సద్వినియోగం చేయడం కోసం ఎక్కువ శ్రద్ధ చూపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే వృత్తి స్థానంలో తొందరపాటు చర్యల వలన కొంత ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉన్న దృష్ట్యా జాగ్రత్తగా ఆలోచించి కార్యక్రమాలను రూపొందించుకోవడం, ఎదుటి వ్యక్తులను ఆకట్టుకునే విధంగా పనులను రూపొందించుకోవడము అనేటువంటిది తప్పనిసరి. అలాగే మీ యొక్క ఆలోచన సరళిలో మీ ఆలోచనలకు వ్యతిరేకంగా కూడా మీరు ఆలోచించేటువంటి అవకాశం ఉంది. ఆ కారణంగా సలహాలను తీసుకునేటప్పుడు ఆత్మీయులను సంప్రదించి సరి అయినటువంటి కార్యాచరణ రూపొందించుకోవడం ద్వారా ఎక్కువ ప్రయోజనాన్ని మీరు పొందుతారు. ఆర్థిక రంగం మీకు ఉపకరించేదిగాను అభివృద్ధినిచ్చేదిగాను ఉంటుంది. కానీ ఆ రావలసిన సొమ్ము చేతికి వచ్చిన తరువాత దాన్ని సద్వినియోగం చేయడం, అలాగే ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను రూపొందించుకునేటప్పుడు శ్రద్ధ అధికంగా చూపించటం తప్పనిసరి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో ఆత్మీయుల సలహాలను తీసుకోవడం ద్వారా మాత్రమే కాలాన్ని పూర్తి సద్వినియోగం చేయగలుగుతారు. అలాగే వృత్తి స్థానంలో మీరు ఆచరించేటువంటి కార్యక్రమాలు కూడా మీ యొక్క అభివృద్ధితో బాటుగా సంస్థ యొక్క అభివృద్ధికి కూడా ఉపకరించే విధంగా రూపుదిద్దుకుంటాయి. ఆ కారణంగా మీ యొక్క గౌరవాన్ని పెంపొందించుకునే అవకాశం ఉంది. విశేషించి నూతనమైన ప్రదేశాలను సందర్శించగలుగుతారు. అలా సందర్శించేటప్పుడు మీ యొక్క బంధువులు అలాగే ఆత్మీయులతో సహా ప్రయాణించడం ద్వారా మీ యొక్క కార్యక్రమాలు ఆనందాన్ని వృద్ధి చేసేవిగాను అభివృద్ధిని ఇచ్చేవిగాను ఉంటాయి. కర్కాటక రాశి. ఈ రాశివారు వారం ప్రారంభంలో అధికమైనటువంటి ప్రయోజనాలను సాధించగలుగుతారు. రావలసిన సొమ్ములు చేతికి అందుతాయి. కానీ వారం ద్వితీయార్థంలో మాత్రం అధికంగా వ్యయం చేసే అవకాశాలు ఉన్నాయి. అందుకని ఆ ఖర్చును నియంత్రించడం కోసం ఆత్మీయుల యొక్క సహకారం తీసుకోవడం అవసరం. అలాగే సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రం కూడా సద్వినియోగం చేసుకోవడానికి ఉపకరిస్తుంది. మాట్లాడే తీరు ఇతరులకు కష్టాన్ని కలుగజేసే అవకాశం ఉంది. అందువలన తొందరపాటుగా మాట్లాడకుండా ఆత్మీయులతో సంప్రదించి కార్యాచరణ రూపొందించుకుని మితంగా మాట్లాడుతూ
ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేలాగా వ్యవహరించడము, ఎదుటి వ్యక్తి మాటలను మీరు సక్రమంగా వింటూ వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయటము అత్యవసరం. అలాగే కంటికి సంబంధించినటువంటి అనారోగ్యాలకు అవకాశం ఉన్న దృష్ట్యా క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించుకోవడం ద్వారా ఆ దోషాన్ని అధిగమించగలుగుతారు. ఇతరుల యొక్క సహకారం బాగుంటుంది, సజ్జనులు సహకరిస్తారు. అయితే ఆ సజ్జనుల యొక్క సహకారాన్ని మనం పొందేటప్పుడు వారికి ప్రత్యుపకారం చేసేటువంటి విధానాన్ని కూడా రూపకల్పన చేసుకోవడం తప్పనిసరి. శత్రువులు మీకు అపకారం చేద్దామని అనుకున్నా సమయానికి చేయలేక వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేకుండా ఉండిపోతారు. అందువలన వారిని గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. ఆర్థిక రంగం మీకు అభివృద్ధినిచ్చేదిగాను, ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను మీరు చేసేటప్పుడు ఆ కార్యక్రమాలలో విజయాలను సాధించే విధంగాను రూపొందుతుంది. అందువలన మీరు చేసేటువంటి ప్రతి కార్యక్రమము కూడా ఇతరులకు మేలు చేసేదై మీకు గౌరవాన్ని పెంపొందించేదిగా రూపొందుతూ ఉంటుంది. వృత్తి స్థానంలో మీ యొక్క కృషి గుర్తింపును పొందే అవకాశం ఉంది. ఆ విధంగానే తండ్రి లేక తత్సంబంధీకులు వారి యొక్క ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించాల్సినటువంటి అవసరం ఉంది. క్రీం అచ్యుతానంత గోవింద అనేటువంటి నామాన్ని కనుక మీరు జపించినట్లయితే మీ ఆరోగ్య విషయంలోనూ అలాగే మీ యొక్క బంధువర్గీయుల ఆరోగ్య విషయంలోనూ కూడా సత్ఫలితాలను సాధించగలుగుతారు. అయితే బంధువర్గీయుల ఆరోగ్య విషయంలో కూడా కొంత ఖర్చులు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. అందువలన ఆ విషయంలో కూడా మీరు ఈ క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాన్ని బాగా జపించడం ద్వారా ఆ దోషాన్ని అధిగమించి ఆరోగ్యాన్ని సక్రమంగా నిలుపుకోగలుగుతారు. వృత్తి స్థానంలో మీరు ఆచరించేటువంటి కార్యక్రమాలు మీ పై అధికారుల యొక్క ఆదరానికి పాత్రమవుతాయి. మీకు అభివృద్ధిని ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. అయితే తర్వాత ఎప్పుడో ఇచ్చే అభివృద్ధికి కూడా ఈ కృషి సహకరించేదిగాను, ఉపకరించేదిగాను, మీపై సద్భావనను నెలకొల్పేదిగాను ఉంటుంది. ఆర్థిక రంగంలో కూడా మీరు ధనాన్ని సద్వినియోగం చేసుకుంటూ విజయాలను సాధించేటువంటి అవకాశం వారం యొక్క ఆరంభంలో ఎక్కువ కనిపిస్తుంటుంది. అలాగే తర్వాత రెండవ భాగంలో మీకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేసే నిమిత్తమై మీరు అధికంగా వ్యయం చేసే అవకాశం ఉంది. ఆ నచ్చటం అనేటువంటి ఒకే ఒక కార్యక్రమం వలన వస్తువు యొక్క విలువ కంటే ఎక్కువ ఖర్చు చేసే ప్రమాదం ఉంది. అందువలన ఆ విషయంలో ఆత్మీయుల యొక్క సలహాలను పాటించటం మంచిది. సింహరాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాలలో విజయాలు సాధిస్తారు. మీ మాట విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య మీ యొక్క గౌరవం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో నూతన ప్రదేశాలను దర్శించేటువంటి ప్రయత్నం చేస్తారు. అక్కడ ఉల్లాసంగా కాలం గడుపుతారు. ఖర్చు అధికమైనా కూడా అది ఆనందాన్ని ఇచ్చేదిగాను ఉంటుంది. ఆత్మీయుల యొక్క సహకారాన్ని పెంపొందించేదిగాను ఉంటుంది. అయితే ఆలోచనల విషయంలో ఆలస్యం చోటు చేసుకునే అవకాశం ఉన్న దృష్ట్యా ఆత్మీయుల సలహాలను తీసుకుంటూ చురుకుగా కార్యాచరణ రూపొందించుకోవడం తప్పనిసరి. శత్రువులు మీకు అపకారం చేయలేరు. వారు చేసేటువంటి పనులు మీ యొక్క అభివృద్ధికే దోహదమవుతూ ఉంటాయి. మీ యొక్క కృషిశీలత పెరుగుతుంది. మీ నైపుణ్యాలు వృద్ధి చెందుతాయి. స్నేహ సంబంధాల విషయంలో మీ స్వప్రయోజనాలను కూడా కొన్నిటిని త్యజిస్తే తప్ప ఆ స్నేహాలను కాపాడుకోవడం కష్టమైపోతుంటుంది. అనుకోని ఖర్చులు కొంతవరకు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అప్పులు ఇవ్వడం మంచిది కాదు. ఇచ్చేటువంటి డబ్బు తిరిగి రావడం కష్టం. అందువలన మీరు ఎవరికైనా సహకరించదలుచుకుంటే ఉచితంగా చేయడమే మంచిది తప్ప అప్పు రూపంలో ఇవ్వడం మాత్రం మంచిది కాదు. అలాగే వృత్తి స్థానంలో మీరు చేసేటువంటి కార్యక్రమాలు ఆదరాన్ని పెంపొందించేవిగా ఉంటాయి. పై అధికారులు మిమ్మల్ని గౌరవిస్తారు. అలాగే ఈ చేసేటువంటి పనులు అందరి మనసులను కూడా ఆకట్టుకునేవిగాను అందరికీ నచ్చేవిగాను ఉంటాయి. అంతేకాదు ఎదుటివారికి ఉపకరించే విధంగా మీరు చేసేటువంటి కార్యక్రమాలు ఉన్నందువలన ఎక్కువ మంది సంబంధాలను మీతో కలుపుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఆ సంబంధాలను సద్వినియోగం చేసుకోవడం కోసం ఆత్మీయులతో కూడా సంప్రదించి సరైనటువంటి విధానంలో ఆ సంబంధాలను పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మాట్లాడే తీరులో కూడా
ఎదుటి వ్యక్తులకు ఉపకరించే విధంగా మాట్లాడడం ద్వారా ఎక్కువ గౌరవాన్ని పెంపొందించుకుంటారు. మీ యొక్క కృషికి తగినటువంటి గుర్తింపు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. అందువలన మీ యొక్క కృషిని సద్వినియోగం చేసుకుంటూ ఇతరులకు సహకరించడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సత్ఫలితాలను అందిస్తూ ఉంటాయి. ఆర్థిక రంగంలో కూడా మీరు సరైన ఫలితాలనే పొందుతారు కాబట్టి వాటిని సద్వినియోగం చేసుకుంటూ కార్యాచరణ రూపొందించుకోవడం తప్పనిసరి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేయకుండా సకాలంలో పూర్తి చేస్తూ ఆత్మీయ సహకారాన్ని తీసుకుని, అలాగే మీ క్రింద పనిచేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సహకారాన్ని కూడా తీసుకుని కార్యాచరణను రూపొందించుకోవాలి. అయితే ఇతరులు చేసేటువంటి కార్యక్రమాలలో లోపాలు మీ కంటపడుతూ ఉంటాయి, మీరు గ్రహించగలుగుతారు. కానీ ఆ లోపాలను గుర్తించి వాటిని వ్యక్తీకరించడం ద్వారా వ్యక్తులు దూరం అయ్యేటువంటి అవకాశం ఉన్న దృష్ట్యా మీరు గుర్తించినప్పటికీ కూడా వారిని సవరించేటందుకు సరైన సలహాలు ఇవ్వాలి తప్ప దోషాన్ని ఎత్తి చూపకూడదు. ఆ విధంగా ఆచరించడం ద్వారా మీ యొక్క గౌరవాన్ని ఇంకా వృద్ధి చేసుకుని ఇతరుల నుంచి వచ్చేటువంటి సహకారాన్ని ఇంకా పెంపొందించుకునేటువంటి అవకాశాలు మీకు లభిస్తాయి. కన్యా రాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. మీ యొక్క కృషి ఇతరులకు మేలు చేసేదిగా ఉంటుంది. ప్రతి పనిలోనూ కూడా స్వప్రయోజనం కంటే ఇతరులకు ప్రయోజనాలను కల్పించడమే లక్ష్యంగా మీరు ప్రవర్తిస్తూ ఉంటారు. అది మీ గౌరవాన్ని అధికంగా పెంచుతుంటుంది. ప్రత్యేకించి విద్యార్థులు నూతన విషయాలను గ్రహించేటప్పుడు మనసు స్తబ్దంగా అయ్యే అవకాశం ఉంది. అందుకని శ్రీ హయగ్రీవాయ నమః అనేటువంటి మంత్రాన్ని జపించుకోవడం ద్వారా కొత్త విషయాలను బాగా అర్థం చేసుకోగలుగుతారు. అలాగే ఆహార విషయంలో సకాలంలో ఆహారం తీసుకోకపోవడం ద్వారా అనారోగ్యాల పాలయ్యే అవకాశం ఉంది. అందువలన సకాలంలో ఆహారాన్ని తీసుకోవడం, ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం కోసం క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించుకోవడం తప్పనిసరి. ప్రయాణాల్లో ధనం వ్యర్థమయ్యేటువంటి అవకాశం ఉంది. అందువలన జాగ్రత్త ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా ధనం వ్యర్థం కాకుండా కాపాడుకోగలుగుతారు. ఆలోచన సరళిని మీరు వృద్ధి చేసుకుంటూ శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని జపించుకున్న తర్వాత తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి సత్ఫలితాలను ఇచ్చేవిగా ఉంటాయి. అంటే మనం ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తే ముందుగానే ఈ జపం చేసుకుని తర్వాత నిర్ణయం తీసుకోవాలన్నమాట. అలాగే శత్రువులను మీరు జయించగలుగుతారు. స్నేహ సంబంధాలను పెంపొందించుకోవడం కోసం స్వప్రయోజనాలను కొన్నిటిని విడనాడతారు. అది తాత్కాలికంగా నష్టంగా కనిపించినా దీర్ఘకాలికంగా అది ఉపకరించే విధంగా రూపొందుతూ ఉంటుంది. పూర్వపుణ్యాలను పెంపొందించుకోవడం కోసం మీరు శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అనే మంత్రాన్ని జపించుకోవడం ఎక్కువ ప్రయోజనాన్ని ఇస్తూ ఉంటుంది. అలాగే కొత్తగా మీకు పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆ పరిచయాలను కూడా మీరు సద్వినియోగం చేసుకుంటూ వారికి మీరు ఉపకరించడానికి ప్రయత్నం చేయండి. అంతే తప్ప వారి నుంచి ఉపకారం పొందడానికి కొత్తలోనే ప్రయత్నించినట్లయితే తక్కువ ప్రయోజనాలతో వ్యక్తులు దూరమైపోయే అవకాశం ఉంది. అందువలన ఎక్కువ ప్రయోజనాలను పొందడం కోసం మనమే ఎదురు వ్యక్తులకు ఉపకరించడం ద్వారా భవిష్యత్తులో ఎక్కువ ప్రయోజనాలను మనం సాధించుకోగలుగుతాం. అలాగే వృత్తి స్థానంలో మీరు చేసేటువంటి కృషి అందరినీ ఆకట్టుకునేదిగా ఉంటుంది. వ్యక్తులు కూడా అంటే మీ పై అధికారులు అలాగే క్రింది వర్గీయులు కూడా మీ యొక్క కృషిని అభినందిస్తూ ఉంటారు. అందువలన మీరు శ్రమ పడినప్పటికీ కూడా దానివల్ల గౌరవాన్ని సాధించడం ద్వారా మీ మనసు సంతృప్తి చెందే అవకాశం ఉంది. అప్పులు ఇవ్వడం మంచిది కాదు. ఇతరులకు ఉపకరించడం కోసం కొంత ధనాన్ని వ్యయం చేసినా అది భవిష్యత్తులో పుణ్య రూపంలో కానీ ఇతరుల నుంచి వచ్చేటువంటి సహకార రూపంలో కానీ మీకు అభివృద్ధినిచ్చేటువంటి అవకాశమే ఉంది. అందువలన ఖర్చు చేయడానికి మాత్రం వెనుకాడకండి. అయితే ఆ ఖర్చు ఇతరులకు ఉపకరిస్తోందా లేదా అనేటువంటి విషయంలో మాత్రం సరి అయిన నిర్ణయం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. తులారాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. కానీ వారం ప్రారంభంలో అనుకోని ఖర్చులు ఎక్కువయ్యేటువంటి అవకాశం ఉంది. అందువలన ఆత్మీయులతో సంప్రదించి వారి ద్వారా ఖర్చు చేసినట్లయితే ఖర్చును నియంత్రించుకోగలుగుతారు. అలాగే సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా ధనం వ్యర్థం కాకుండా కాలం వ్యర్థం కాకుండా కాపాడుకోగలుగుతారు.
ఇప్పుడు చేసేటువంటి ఖర్చు కూడా అలా నియంత్రిత రూపంలో చేసుకోవడం ద్వారా వారం ద్వితీయార్థంలో మీకు సంతృప్తి కలుగుతుంది. అంటే చేసినటువంటి ఖర్చు సద్వినియోగమైంది అనే భావన కలుగుతుంటుంది. ఇతరులకు ఉపకరించడం కోసం కూడా మీరు కొంత ఖర్చు చేస్తూ ఉంటారు. అది కూడా మీకు సంతృప్తినే అందజేస్తుంటుంది. రావలసిన సొమ్ము చేతికి అందే అవకాశం కూడా ఉంది. అది ద్వితీయార్థంలో, అంటే వారం రెండవ భాగంలో అన్నమాట. అలాగే మీకు క్రింద పనిచేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిలో ఇంత క్రితం సహకరించనటువంటి వారు, అలాగే మీరు మాట్లాడే తీరు నచ్చక దూరమైనటువంటి వారు కూడా మీకు అనుకూలంగా రూపొందే అవకాశం ఉంది. అలాగే మీ క్రింది ఉద్యోగులు మీకు సహకరించి సకాలానికి పనులను పూర్తి చేయడం ద్వారా వాళ్ళ యొక్క కృషి యొక్క ఫలితాన్ని కూడా, గౌరవాన్ని కూడా మీరు పొందేటువంటి అవకాశం ఉంది. అలాగే సమయానికి ఆహారం తీసుకోకపోవడం వలన అనారోగ్యాలకు అవకాశం ఉన్న దృష్ట్యా ఆ సమయపాలన చేయడం చాలా అవసరం. అలాగే ఆరోగ్య సంబంధమైనటువంటి దోషాలని అధిగమించడం కోసం క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాన్ని కూడా జపించుకోవడం మంచిది. ఆలోచనల విషయంలో కొంత ఆలోచించి చికాకును పొందేటువంటి అవకాశం ఉంది. అలా చికాకును పొందినప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు నష్టాన్ని కలిగించే అవకాశం ఉన్న దృష్ట్యా ఆత్మీయులతో సంప్రదించి సలహాలను స్వీకరించి ఆచరణలో పెట్టడం ద్వారా ఈ చికాకును మీరు అధిగమించగలుగుతారు. శత్రువులపై విజయాన్ని సాధించగలుగుతారు. రావాల్సిన సొమ్ము చేతికి అందుతూ ఉంటుంది. వచ్చిన సొమ్మును సద్వినియోగం చేయడం కోసం కొంతవరకు ప్రయత్నం చేయాల్సిన ఆవశ్యకత ఉంది. స్త్రీజన సహకారం మీకు అనుకూలంగా ఉంటుంది. వారి నుంచి వచ్చేటువంటి సహకారంతో ఎన్నో కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. దాన ధర్మాల కోసం, అలాగే సద్వినియోగం చేయడం కోసం, సమయాన్ని సద్వినియోగం చేయడం కోసం, ఆధ్యాత్మికమైన అభివృద్ధి కోసం మీరు ప్రయత్నం చేస్తుంటారు. అవి సత్ఫలితాలను ఇచ్చేవిగా ఉంటాయి. రావాల్సిన డబ్బు వచ్చినప్పటికీ కూడా దాన్ని మీరు సద్వినియోగం చేయగలుగుతారు. కాబట్టి మనం నష్టపోయే ప్రమాదం తక్కువ. అయితే వార ప్రారంభంలో మాత్రం మీ చేతులతో ఖర్చు పెట్టుకోకపోవడం మంచిది. వృశ్చిక రాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. ఇంత క్రితం కంటే పనులలో చురుకుదనం కనిపిస్తుంది. కానీ మాట్లాడే తీరులో అపార్థాలు వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా ఎదుటి వ్యక్తి కష్టం కలగకుండా తక్కువగా మాట్లాడడం, ఎదుటి వ్యక్తి చెప్పేదాన్ని వినడానికి ప్రయత్నం చేయడం అత్యవసరం. మీకు సహకారాలు అన్ని విధాలా లభిస్తూ ఉంటాయి. రాజకీయ నాయకులు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ, అలాగే వ్యాపారస్తులైన మిత్రులు కానీ వీరంతా కూడా మీకు సహకరిస్తుంటారు. సకాలానికి పనులను పూర్తి చేయగలుగుతారు. కానీ ఆహారం తీసుకోవడం విషయంలో మాత్రం కాలనియమం పాటించనందువలన కొన్ని అనారోగ్యాలు చేసే అవకాశం ఉంది. అందువలన ఆహార నియమం పాటిస్తూ మితాహారం స్వీకరించడం, సమయానికి ఆహారం స్వీకరించడం తప్పనిసరి. వాహనాల విషయంలో కొంత జాగరూకతతో మెలగాల్సిన అవసరం ఉంది. కొత్తగా వాహనాలు కొనుగోలు చేసేటువంటి ప్రయత్నాలు మాత్రం వాయిదా వేయడం మంచిది. అలాగే ప్రయాణం చేసేటువంటి సమయంలో గౌతమనామాన్ని జపించుకోవడం ద్వారా వాహనాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు అధిగమించగలుగుతారు. అంతేకాకుండా మీరు వెళ్ళేటువంటి పని ఏదైతే ఉందో ఆ పనిలో కూడా కార్య సాధనకు ఈ గౌతమనామస్మరణ బాగా ఉపకరిస్తుంది. మీ ఆలోచనల విషయంలో కొన్ని సందర్భాలలో చాలా అనుకూలంగాను అందరినీ ఆకట్టుకునే విధంగాను ఉంటూ, మరికొన్ని సందర్భాలలో ఇతరులకు కష్టాన్ని కలిగించేవిగా కూడా ఉంటుంటాయి. అలా ఇతరులకు కష్టాన్ని కలిగించడం వలన వ్యక్తులు దూరం అవుతారు. కాబట్టి ఆ కష్టాన్ని కలిగించే ఆలోచనలు వచ్చినప్పుడు దాన్ని నియంత్రించుకోవడం కోసం శ్రీ దత్తశరణం మమ అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా నియంత్రణ చేసుకోగలుగుతారు. వారం యొక్క ప్రారంభ స్థాయిలో అనుకూలమైనటువంటి ఫలితాలను ఎక్కువగా చూస్తారు. స్నేహ సంబంధాలు పెరుగుతాయి. అలాగే కొత్త స్నేహితులు కూడా పరిచయం అవుతూ ఉంటారు. వారికి మీరు ఉపకరించడానికి ప్రయత్నం చేయండి. దానివలన ఆ స్నేహాన్ని దీర్ఘకాలికంగా మీరు వినియోగించుకోగలుగుతారు. ఇంకా విశేషించి వారం యొక్క ద్వితీయార్థంలో అనుకోని ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్న దృష్ట్యా సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం తప్పనిసరి. అలాగే మీరు మాట్లాడే తీరులో కూడా రెండవ వారంలో ఎక్కువ శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. ఎక్కువ జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీలైనంత వరకు మౌనాన్ని పాటించడం ఎక్కువ ప్రయోజనకారిగా ఉంటుంది. అలాగే వృత్తి స్థానంలో మీరు ఆచరించేటువంటి కార్యక్రమాలు ఇతరులకు కూడా మేలు చేసేవిగా ఉంటాయి. రావాల్సిన సొమ్ము చేతికి కొంతవరకు వస్తుంది. ఆ వచ్చిన దాన్ని చాలా సంరక్షితమైనటువంటి ప్రదేశంలోనే అట్టే పెట్టుకోవాలి. లేకపోతే వారం ద్వితీయార్థంలో నష్టపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది. అందువలన ఆ ఆర్థిక విషయంలో నష్టపోకుండా ఉండడం కోసం, కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం, ధనాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించుకుంటూ ఉండడం మేలు చేస్తుంది.
ధనుస్సు రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. లక్ష్య సాధనాశక్తితో ప్రవర్తించగలుగుతారు. కానీ పనులలో ఆలస్యం చోటు చేసుకునే అవకాశం ఉంది. దానికి ఇతరుల యొక్క సహకారాన్ని తీసుకోవడం ద్వారా మీరు ఆ కార్యక్రమాలని సకాలంలో పూర్తి చేయగలుగుతారు. కానీ మీ మనసు మాత్రం సహకారం తీసుకోవడానికి ఎందుకో ఇష్టపడదు. ఆ ఇష్టపడని లక్షణము మీ కార్యక్రమాలను ఆలస్యం చేసే అవకాశం ఉంటుంది, నష్టపరిచే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని అధిగమించి అడిగైనా సరే సహకారాన్ని తీసుకుని సకాలంలో పనులు పూర్తి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. మాట్లాడే తీరులో కొన్ని సందర్భాల్లో ఇతరులను శాసించినట్లుగాను, మరికొన్ని సందర్భాలలో ఇతరుల నుంచి సహకారాన్ని అర్థించే విధంగాను ఉంటుంది. అయితే ఈ అర్థించే విధానం అనేటువంటిది మీరు తగ్గినా కూడా ఇతరులకు ఆకర్షణ కలుగుతుంది. కాబట్టి వారి సహకారం ఎక్కువ పొందగలుగుతారు. అదే శాసించే రీతిలో చేసినందువలన తాత్కాలికంగా పనైనట్లు కనిపించినా వ్యక్తులు దూరం అయ్యే ప్రమాదం ఉంది. అందువలన ఈ వాంగ్ నియమం విషయంలో మీరు ఎక్కువ శ్రద్ధ చూపించాల్సిన ఆవశ్యకత ఉంది. అలాగే సకాలానికి ఆహారం తీసుకోకపోవడం ద్వారా కొన్ని అనారోగ్యాలు సంక్రమించే అవకాశం ఉంది. ఆ కారణంగా క్రీం అచ్యుతానంత గోవింద అనే మంత్రాన్ని జపించుకోవడంతో పాటుగా సకాలానికి ఆహారం తీసుకోవడం కూడా తప్పనిసరి. అలాగే విద్యార్థులు నూతన విషయాలన్నింటినో స్వీకరించగలుగుతారు. అవి మీకు ప్రయోజనాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రం చాలా బాగా ఉపకరిస్తూ ఉంటుంది. వారం ప్రారంభంలో పనులు కొంత అసంతృప్తినిచ్చినప్పటికీ కూడా వారం ద్వితీయార్థంలో బాగా ఆ కార్యక్రమాలని సక్రమంగా నెరవేర్చి సమాజం నుంచి సత్ఫలితాలను పొందగలుగుతారు. ఇతరుల నుంచి వచ్చేటువంటి ఆ సత్ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు అభివృద్ధికారులుగా కూడా రూపొందుతుంటాయి. శ్రీ దుర్గాయే నమః అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా పూర్వపుణ్యాన్ని పెంపొందించుకోవడం, పనుల్లో సంతృప్తిని సాధించటం, కష్టాలని అధిగమించటం సాధ్యమవుతుంది. వృత్తి స్థానంలో మీరు చేసేటువంటి కృషికి కొంత ఆలస్యం చోటు చేసుకున్నా కూడా పై అధికారుల నుంచి మీకు ఉండేటువంటి ఏ గౌరవం అయితే ఉందో ఆ గౌరవం వలన ఆ లోపాలు సవరించబడతాయి. అంతే తప్ప పూర్తిగా కాలాన్ని వ్యర్థం చేయకుండా ఉండడం కోసం, వారి యొక్క ఆదరాలను ఇంకా పెంపొందించుకోవడం కోసం శ్రీ రాజమాతంగే నమః అనేటువంటి మంత్రాన్ని జపించుకోవడం మంచిది. అయితే ఆ వృత్తి స్థానంలో మీరు చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి ఇతరులకు మేలు చేసేవిగాను అభివృద్ధినిచ్చేవిగాను ఉంటాయి. కానీ మీకు మాత్రం కొంత కష్టాన్ని కలిగజేసేవిగా ఉంటాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని వ్యవహరించండి. తాత్కాలికంగా కొంత కష్టాలు ఎదురైనా భవిష్యత్ కాలంలో ఈ చేసినటువంటి పనులు మీకు కూడా మేలు చేసేవిగా, గౌరవాన్ని పెంపొందించేవిగా, అభివృద్ధినిచ్చేవిగా కూడా ఉంటాయి. ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్త మీ ఆరోగ్య విషయంలో. కాబట్టి ఆరోగ్య విషయంలో కాలనియమాన్ని పాటించడము తప్పనిసరి. మకర రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. ముఖ్యంగా పట్టుదలతో వ్యవహరించడం ద్వారా పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. మీకు స్థానచలన అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఆ స్థానచలనం అనేటువంటిది మీకు అనుకూలమైన ప్రదేశానికి కాకుండా మీకు కష్టాన్ని కలిగించేటువంటి ప్రదేశానికి అయ్యే అవకాశాలు ఉన్న దృష్ట్యా మీరు కొంచెం ఎక్కువగా ప్రయత్నం చేసి ముందు నుంచి జాగ్రత్త తీసుకుని స్థానచలనం కాకుండా కాపాడుకోవడం కానీ, లేదా అనుకూలమైన చోటుకి స్థానచలనం కలిగేలా ఏర్పాటు చేసుకోవడం కానీ చేయాలి. దానికి సహకరించేదిగా మనకు శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రం బాగా ఉపకరిస్తుంది. అయితే మీకు ఉన్న చోట నుంచి స్థానచలనం కలగకపోయినా మీరు చేసే పనిలో కూడా మార్పు వచ్చే అవకాశం ఉంది. అందువలన శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా అది కూడా మీకు అనుకూలంగా రూపొందుతుంది. మాట్లాడే తీరులో కొంత తొందరపాటు కనిపించే అవకాశం ఉంది. దాని ద్వారా నష్టపోయే ప్రమాదం ఉన్న దృష్ట్యా తక్కువగా మాట్లాడడం, ఎక్కువగా వినడానికి ప్రయత్నం చేయడం తప్పనిసరి. మీకు సహకారాలు బాగుంటాయి. అంటే ఒకవైపు స్త్రీజన సహకారం బాగుంటుంది, రెండో వైపు సోదరులు కానీ మిత్రులు కానీ సహకరిస్తూ ఉంటారు. ఆ సహకారాల వల్ల సకాలానికి పనులను పూర్తి చేయగలుగుతుంటారు. మీ యొక్క ఆలోచన సరళి వారం యొక్క ప్రారంభంలో ఉన్నతంగా రూపొంది అందరినీ ఆకట్టుకునేదిగాను, అందరికీ మేలు చేసేదిగాను రూపొందుతుంది. వారం ద్వితీయార్థంలో మాత్రం కొంత అసంతృప్తికి లోనయ్యే అవకాశం ఉంది. అందువలన ఆ సమయంలో ఆత్మీయుల యొక్క సలహాలను పాటించడం మంచిది. ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించాలి. క్రీం అచ్యుతానంత గోవింద అనే మంత్రం ఆ విషయంలో బాగా ఉపకరిస్తుంది. ఆర్థిక విషయంలో కూడా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. అందువలన ఈ అనుకోని ఖర్చులు కానీ, అనుకుని చేసేటువంటి ఖర్చులు కానీ వ్యర్థం కాకుండా ఉండడం కోసం ఆత్మీయుల ద్వారా మాత్రమే ఖర్చు పెట్టడం, మీరు స్వయంగా ఖర్చు పెట్టకపోవడం
చాలా మంచిది. ఒకవేళ మీరు చేతిలో డబ్బు అట్టే పెట్టుకుంటే అది కూడా తొందరగా ఖర్చు అయిపోయే ప్రమాదం ఉంది. అందువలన వీలైనంత వరకు డబ్బుకు దూరంగా ఉన్నట్లయితే అది సంరక్షితమవుతూ ఉంటుంది. అలాగే తండ్రికి సంబంధించి ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించాల్సినటువంటి అవసరం ఉంది. లేదా తండ్రి తత్సంబంధికులైన బంధువులు వారిలో కూడా ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్న దృష్ట్యా క్రీం అచ్యుతానంత గోవింద అనే మంత్రం బాగా ఉపకరిస్తుంది. ఇతరులకు అప్పులు ఇవ్వడం మాత్రం మంచిది కాదు. చేసే పని వ్యర్థమయ్యేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ అప్పు ఇవ్వడం ద్వారా ఆ వ్యక్తులు కూడా మీకు దూరమయ్యి శత్రువులుగా రూపొందేటువంటి అవకాశం ఉంది. అందువలన ఇతరులకు ఉపకరించదలుచుకున్నట్లయితే మితంగా వీలైనంత సహకారం ఉచితంగా చేయండి తప్ప అప్పు ఇవ్వడానికి మాత్రం ప్రయత్నం చేయకండి. మీ ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ ఎక్కువగా తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కుంభరాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాలలో ఇతరులకు ప్రాధాన్యం ఎక్కువ ఇస్తూ ఉంటారు. మీ పనులను కొంత వాయిదా వేసుకోవడమో లేక అశ్రద్ధ చేయడమో కనిపిస్తుంది. అందువలన తాత్కాలికంగా కొన్ని నష్టాలను కూడా చవిచూసే అవకాశం ఉంది. అయినప్పటికీ అవి ఇతరులకు మేలు చేయడం కోసం మీరు ప్రయత్నించినందువలన భవిష్యత్తులో వారి సహకారంతో ఇంతకంటే ఉత్తమమైన సత్ఫలితాలను సాధించే అవకాశం ఉన్న దృష్ట్యా మీరు నష్టపోయినట్టు దానికి బాధపడడం మాత్రం అవసరం లేదు. మాట్లాడే తీరులో మాత్రం విసుగు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు పరుషంగా మాట్లాడినట్లయితే వ్యక్తులు దూరమైపోయే ప్రమాదం ఉంది. మీరు నిజానికి నవ్వుతూ ఇతరులకు ఆకర్షణీయంగా మాట్లాడే శక్తి ఉంది. ఆ శక్తిని మీరు వినియోగించుకున్నట్లయితే ఎక్కువ సహకారాలను పొందగలుగుతూ ఉంటారు. సమయానికి ఆహారం తీసుకోవడం విషయంలో శ్రద్ధ చూపించండి, సత్ఫలితాలు సిద్ధిస్తాయి. మీ ఆలోచన సరళి ఎక్కువ ఉన్నతంగా ఇతరులకు మేలు చేసేదిగా ఉంటుంది. ఆ విధంగా వచ్చినటువంటి ఆలోచనల ద్వారా మీరు అందరినీ ఆకట్టుకోగలుగుతారు, ఇతరులకు ఉపకారం కూడా చేయగలుగుతారు. స్నేహ సంబంధాలని కాపాడుకోవడం కోసం స్వప్రయోజనాలను కూడా కొన్నిటిని త్యాగం చేయగలుగుతారు. ఆ త్యాగం మీకు భవిష్యత్తులో ఉపకరించేదిగానే రూపొందుతుంది. అనుకోని ఖర్చులు కొంతవరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్న దృష్ట్యా మీరు సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడంతో ఆ దోషాన్ని అధిగమించగలుగుతారు. రావాల్సిన సొమ్ము కొంత చేతికి వస్తుంది, కానీ వచ్చినట్టు ఖర్చుపోయే ప్రమాదాలు ఉన్నాయి. అందువలన మీరు స్వయంగా ఖర్చు చేయకుండా ఆత్మీయుల ద్వారా ఖర్చు చేసినట్లయితే ఏ ఖర్చు అవసరము ఏ ఖర్చు అవసరం కాదు అనేటువంటి విషయాన్ని చర్చించుకుని చేసే అవకాశం ఉంది. అందువలన మీరు ఆ విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. మీ కంటికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు కొన్ని రూపొందే అవకాశం ఉంది. ఆ కారణంగా మీరు క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించుకోవడం తప్పనిసరి. ఏ ఆరోగ్య సమస్యకైనా సరే త్వరితంగా స్పందించి వైద్యుని యొక్క సలహాలను తీసుకోవడం వలన ఆ నష్టాన్ని తక్కువ స్థాయిలో నివారించగలుగుతారు. అందువలన ఆ శ్రద్ధ ఎక్కువ పాటించాల్సిన అవసరం ఉంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అంశాలలో ముఖ్యమైనది మీ పనిని అశ్రద్ధ చేయడము, అలాగే బద్ధకంగా ఉండడము. ఈ రెండింటినీ కూడా జయించి ఉత్సాహంగా పనిచేయడం కోసం వ్యాయామము, ప్రాణాయామము అనే వాటిని ఆచరించడం ద్వారా మీరు ఆ ఉత్తేజాన్ని పొందగలుగుతారు. ఈ సమయ పాలన అనేటువంటి దాన్ని కూడా సక్రమంగా చేయగలుగుతారు. మాట్లాడే తీరుని మాత్రం మీరు నియంత్రించుకోక తప్పదు. ఆ నియంత్రించుకుని మీకు ఏ నైపుణ్యమైతే ఉందో మాట్లాడే తీరులో ఆ నైపుణ్యాన్ని సద్వినియోగం చేసుకుంటూ అందరినీ ఆకట్టుకోవాల్సిన అవసరం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య కూడా మీరు మాట్లాడే తీరు ఆకట్టుకునేదిగానే ఉండాలి. మీనరాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాలలో ఇతరులకు కష్టం కలగకుండా నష్టం కలగకుండా వ్యవహరించగలుగుతారు. ముఖ్యంగా మీ యొక్క ఆలోచన సరళి అందరినీ ఆకట్టుకునేదిగా ఉంటుంది. తల్లి లేదా తత్సంబంధీకులు అయినటువంటి వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు మీకు అభివృద్ధిని కలిగజేసేవిగా ఉంటాయి. వారం యొక్క ద్వితీయార్థంలో పొందేటువంటి పనులలో సమయపాలన అనేటువంటిది ఎక్కువగా అవసరమవుతుంటుంది. ఆహార స్వీకరణ విషయంలో కూడా సమయపాలన తప్పనిసరి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేయకపోవడం మంచిది. శత్రువులు మీకు అపకారం చేయలేరు. మీరు స్వయంగా చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ఆటంక పెట్టడం కోసం శత్రువులు ప్రయత్నం చేసినా కూడా దానివల్ల మీ నైపుణ్యాలు పెరుగుతాయే తప్ప అపకారం మాత్రం జరగదు. స్నేహ సంబంధాలను వృద్ధి చేసుకోగలుగుతారు.
అభివృద్ధికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్నేహం కోసం మీ స్వప్రయోజనాలను కూడా కొన్నిటిని త్యాగం చేస్తారు. అది మీకు అభివృద్ధినే కలుగజేస్తూ ఉంటుంది. అలాగే వృత్తి స్థానంలో చేసేటువంటి పనుల విషయంలో పనులలో ఆలస్యం చోటు చూసుకోవడం వలన పై అధికారుల నుంచి కొంత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రాన్ని జపించడం ద్వారా వృత్తి స్థానంలో సకాలానికి పనులను పూర్తి చేయగలుగుతారు. పై అధికారులను ఆకట్టుకోగలుగుతారు. ఆర్థిక విషయాల్లో మీకు చేతికి వచ్చేటువంటి సొమ్ము ఏదైతే ఉందో అది నష్టపోయే ప్రమాదం ఉంది. అంటే అనవసరంగా వ్యర్థమైపోయే అవకాశం ఉంది. అందువలన మీరు ఖర్చు స్వయంగా చేయకుండా ఆత్మీయుల ద్వారా ఖర్చును చేయించడం అనేటువంటిది మీకు ఎక్కువ మేలు చేసేదిగా ఉంటుంది. ముఖ్యంగా మీకు ఖర్చు చేయడం అంటే కూడా పెద్దగా ఇష్టం ఉండదు. కానీ తప్పనిసరిగా ఖర్చు చేసేటువంటి సందర్భాల్లో కూడా ఇతరులతో ఖర్చు చేయించడం అనేటువంటిదే ఎక్కువ శ్రేయస్సును కలుగజేస్తూ ఉంటుంది. రాజకీయ నాయకుల యొక్క అలాగే స్నేహితులైనటువంటి వ్యాపారస్తుల యొక్క సహాయ సహకారాలతో మీరు రూపొందించుకున్న కార్యక్రమాలు అభివృద్ధినిచ్చేవిగాను ఆకట్టుకునేవిగాను ఉంటాయి. వృత్తి స్థానంలో మీ యొక్క అభివృద్ధికి వీరు కూడా కొంతవరకు దోహదం చేస్తుంటారు. అందువలన స్నేహ సంబంధాలను కాపాడుకోవడం, వాళ్ళ ప్రయోజనాల కోసం మీ ప్రయోజనాలను కూడా కొన్నిటిని విడనాడడం మీ యొక్క ప్రగతికి అలాగే వ్యక్తిత్వ అభివృద్ధికి కూడా బాగా ఉపకరిస్తూ ఉంటుంది. మీ యొక్క మానసిక లక్షణం ప్రాథమిక లక్షణం ఇతరులకు ఉపకరించేది కాబట్టి అది వ్యక్తీకృతమయ్యేటువంటి సమయంగా దీన్ని గుర్తించవచ్చు. అలా ఇతరులకు సహకరించడం విషయంలో అయ్యేటువంటి ఖర్చులు కూడా మీకు భవిష్యత్తులో ఉపకరించేవిగా ఉంటాయి. ప్రస్తుతానికి కొంత ఖర్చుగా కనిపించినా అయితే ఆ ఖర్చులు కూడా వ్యర్థము యొక్క స్థాయిని తగ్గించడం కోసం సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అని జపం చేసుకోవడం ఎక్కువ మేలు చేస్తుంది.